దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్నప్పుడు ఈ లోకములో ముఖ్యముగా మనము కాపాడుకోవలసినటువంటిది ఒకటి ఇంపార్టెంట్ విషయాన్ని మీకు చెప్తాను. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట ఉంది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులో ఈ బైబిల్ రాసినటువంటి ఈ గ్రంథకర్త ఈ అపోస్తుల కార్యము 1 అధ్యాయం 8వ వచనములో ఆయన ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మీరు యూదయలోను మరి యెరూషలేములోను సమరయ దేశముల్లోను మరి దేశములంతటా అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో రాష్ట్రాల్లో గ్రామాల్లో పట్టణాల్లో పల్లెల్లో ప్రతి స్థలంలో భూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉంటారు అని చెప్తున్నాడు. మనం కాపాడుకోవలసింది కూడా ఏంటంటే సాక్ష్యం. ఈ సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని సేవకుడికి కానీ సేవకురాలకు కానీ విశ్వాసులు కానీ మనం కాపాడుకోవాల్సింది ఏంటంటే సాక్ష్యం. సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా మన సాక్ష్యాన్ని బట్టే దేవునికి మహిమ కలుగుతుంది. మన సాక్ష్యాన్ని బట్టే దేవునికి అవమానం కలుగుతుంది. కాబట్టి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. మొదటిగా మన సాక్ష్యాన్ని పాడు చేసేది ఏంటంటే సహవాసం, స్నేహం. ఈ స్నేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం, మన స్నేహితులు స్నేహితురాళ్ళు ఎలాంటి వారు, వీళ్లతో నేను చేసే స్నేహాన్ని బట్టి నా సాక్ష్యం నిలబడుతుందా లేదంటే నా సాక్ష్యం పోతుందా? వీరితో నీ సహవాసం చేయటం వలన, వీరితో నేను కలిసి జీవించడం వలన, వీరితో కలిసి ఉండడం వలన, వీరితో మాట్లాడడం వలన, వీరి మార్గాల్లో నేను వెళ్ళిన ఎడల నా సాక్ష్యం ఉంటుందా పోతుందా అని మొదటిగా వారితో మన స్నేహితులను బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి స్నేహాలు మనం కలిగి ఉన్నామనేది మనం పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్నేహాన్ని బట్టి మన సాక్ష్యం పెరగొచ్చు. కొంతమంది మంచి స్నేహితులు, పరిశుద్ధులు, దేవుని బిడ్డలు, వాక్యానుసారంగా నడిచేవారు నిజంగా ఆత్మపూర్ణులతో మనం సహవాసం చేసినప్పుడు మన యొక్క సహవాసాన్ని బట్టి మన సాక్ష్యము పెరుగుతుంది. సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలం. అదే మనం ఈ లోక సంబంధమైన వ్యక్తులు, మరి త్రాగుబోతులు కానీ, వ్యభిచారులు కానీ, లంచగొండ్లు కానీ, లేకపోతే ఇతర రకరకాల సంబంధులు, ఈ లోకముల అబద్ధికులు, అనేక రకాలైనటువంటి బలహీనమైనటువంటి పాపములు చేసేవారితో అలాంటి సహవాసాలు ఒకవేళ మనం కలిగి ఉంటే మన సాక్ష్యం దెబ్బతింటుంది. కాబట్టి సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. సాక్ష్యం కోల్పోయిన తర్వాత ప్రాణము లేని బొమ్మ ఎంతో, సాక్ష్యము లేనటువంటి క్రైస్తవుడు కూడా అంతే. కాబట్టి సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలిగినప్పుడు మన సాక్ష్యాన్ని బట్టి అనేక కుటుంబాలను క్రీస్తు వైపు మనం నడిపించగలం. ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలంటే మొదటిగా మన స్నేహాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, మనం చేసే పనిలో కానీ, మాట్లాడే మాటలో కానీ, మన నడకలో కానీ, చూపులో కానీ, క్రియల్లో కానీ, మన వస్త్రధారణలో కానీ, మనం ఈ లోకంలో మనం ధరించే ప్రతి వస్త్రాలను బట్టి కూడా
మన సాక్ష్యాలు పోతాయి. మంచి పరిశుద్ధులు, ఆనాటి పరిశుద్ధులు బైబిల్లో స్త్రీలు పురుషులను వారిని చూసి వారిలా మనం ఈ లోకంలో మనం బ్రతకగలిగితే మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలం. కాబట్టి సాక్ష్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సాక్ష్యమే కదా అని అనుకోవద్దు. మనం బ్రతికినా చనిపోయినా మన సాక్ష్యాన్ని బట్టే మనకు విలువ. మనం చనిపోయినా కూడా మన సాక్ష్యాన్ని బట్టి కూడా అనేకులు మారు మనసు పొందుతారు, రక్షణ పొందుతారు, అనేకులు దేవుని వైపు నడిపించబడతారు. అలాంటి సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీ నోటి మాటను బట్టి కూడా నీ సాక్ష్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు కొన్నిసార్లు. కాబట్టి నీ మాట జాగ్రత్త. మాట చాలా విలువైంది. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నీ మాటను బట్టి నువ్వు క్రైస్తవుడు అని గుర్తించగలగాలి. అలాంటి నీ నోటి మాట ఎంతో మధురంగా మాధుర్యంగా ఉండేటట్లుగా నీ మాటను నువ్వు కాపాడుకోగలగాలి. నీ వస్త్రాధరణ విషయాల్లో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది స్త్రీలు కానీ యవనస్తులు కానీ మరి బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్త్రాలు ఎలాంటి పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని పిచ్చి పిచ్చిగా మరి ప్రవర్తిస్తే మన సాక్ష్యాన్ని మనం కోల్పోతాం. కాబట్టి వస్త్రాధరణలో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, నడకలో కానీ, చూపులో కానీ, ఆలోచనలో కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. జాగ్రత్త. రేపు రెండవ రాకడలో, క్రీస్తు రాకడలో మనం ఎత్తబడే సంఘములో మనం కట్టబడాలి. ప్రభువుని ఎదుర్కోవాలి. ధవల సింహాసనం ఎదుట మనం ఆయన్ని కలవాలి, ఆయనతో నిలబడాలి, ఆయన రాజ్యంలో మనం ఉండాలి. అంటే ఈ లోకములో మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటే అనేకులకు దీవెనకరంగా ఉంటాము, అనేకులకు మరి మార్గము చూపిన వారం మనం అవుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్త. మెలకువగలిగి ఉండండి, మెలకువగలిగి ప్రార్థన చేసుకోండి. దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నాయన యేసయ్యా కనికరించండి అయా. ఈరోజు చెప్పినటువంటి వాక్యాన్ని అనేకుల జీవితాల్లో ఒక గొప్ప కార్యాలు చేయలాగున ఈ రోజైనా నీ బిడ్డలు వారి యొక్క ప్రవర్తన విషయంలో, మాట విషయంలో, వస్త్రాధరణ విషయంలో, స్నేహితుల విషయంలో మరి చాలా జాగ్రత్తగా ఉండే విధానంగా వాళ్ళు కాపాడుకోవడానికి సాయం చేయండి. ఎంతో మంది వారి ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నారు. క్రైస్తవులుగా మరి పేరు ఉన్నప్పటికీ వారి మాట విషయంలో, చూపు, ఆలోచన, మరి స్నేహాల విషయంలో ఎంతో మంది తప్పిపోతున్నారు. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండులాగున మీరు సహాయం చేయమని, ఏం కాదులేని ఎవరితో పడితే వారితో సహవాసాలు చేయకుండా, ఎవరెమ్మడి పడితే వారు అమ్మటి ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా, ఎలాంటి బట్టలు పడితే అలాంటి బట్టలు కట్టుకోకుండా, ఎలా పడితే అలా మాట్లాడకుండా మరి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండి, వారి యొక్క ఆలోచన విషయంలో కూడా జాగ్రత్త కలిగి, ప్రతి విషయంలో యెహోవా యందు భయభక్తులు కలిగి అయా వారు కాపాడుకోవడానికి కృపను బట్టి వారిని ఆత్మచేత నింపి నడిపించి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.